ప్రభుత్వాన్ని అధికారులు ఇంకా ఇబ్బంది పెడుతున్నారా అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా కొందరు అధికారులు అనుసరిస్తున్న వైఖరిపై ఎన్నో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కీలక శాఖల్లో పనిచేసిన అధికారులు కొందరు చంద్రబాబుని అలాగే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే కథనాలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే కొందరు అధికారులపై చర్యలకు కూడా రంగం సిద్ధం చేసింది సర్కార్. కొన్ని కారణాలతో అవి ముందుకు వెళ్లడం లేదు. అయితే వరదల సమయంలో కొందరు అధికారులు ప్రభుత్వం పరువు తీసేందుకు సిద్ధమయ్యారు. వరద సహాయక చర్యల్లో భాగంగా సరిగ్గా పనిచేయని అధికారులపై ప్రభుత్వం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. అలాంటి అధికారులే కొందరు క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని తప్పులను వీడియోలు తీసి కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి స్వయంగా పంపారు. చంద్రబాబు పర్యటనకు ముందు అధికారులు ఏ విధంగా హడావుడి చేశారు, పర్యటన అయిన తర్వాత సహాయక కార్యక్రమాలను కావాలని ఎలా లైట్ తీసుకున్నారనే వాటిని వీడియోలు తీశారు. అలాగే ఇందిరాగాంధీ స్టేడియంలో ఆహారం చేర్చే సమయంలో కూడా కావాలనే తప్పులు చేయించి వాటిని వీడియోలుగా చిత్రీకరించారు. ఈ వీడియోలను కూడా యూట్యూబ్ ఛానల్స్కి పంపించారు. అలాగే కులం పేరుతో ఇబ్బంది పెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు కొందరు. కమ్మ కులాన్ని టార్గెట్ చేసేందుకు క్షేత్రస్థాయిలో జరిగే పనులపై యూట్యూబ్ ఛానల్స్కి తప్పుడు సమాచారాన్ని చేరవేశారు. వాంబే కాలనీ, జక్కంపూడి కాలనీలలో కొన్ని ప్రాంతాలకు సరిగ్గా నీళ్లు వెళ్లకుండా అడ్డుకున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. జక్కంపూడిలో చాలా మందికి మంచినీరు కూడా అందలేదు. ఇది కావాలనే చేశారని, అలాగే కొన్ని మరణాలకు కూడా అధికారులు పరోక్షంగా కారణమయ్యారని సమాచారం. మరి ఇలాంటి వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటారా, లేక మిగతా కేసుల్లానే వీరిని కూడా లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి. ఇప్పటికే వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆ కేసుల పరిస్థితి ఏంటో ఎవరికీ తెలియదు. కొన్ని తీవ్రమైన కేసుల్లో కూడా పోలీసులు సెక్షన్ 141 కింద నోటీసులు ఇచ్చి పంపిస్తుండడం ప్రజలకి, టీడీపీ కేడర్కి తీవ్ర అసంతృప్తిగా ఉంది.